మన ఎన్టీఆర్ గారి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రీసెంట్‌గా కపిల్ శర్మ, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ వీళ్ళ నలుగురు కలిపి ఒక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేసుకున్నారు ముంబైలో. ఈ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ గారు ఒక విషయం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నా 45 సంవత్సరాల సినీ కెరియర్‌లో ఇటువంటి హీరోని నేను ఎక్కడ చూడలా. నేను ఎంతోమంది స్టార్లతో వర్క్ అయితే చేశా, కానీ ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తితో నేను ఎప్పుడు వర్క్ చేయలా. కానీ ఈయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేశా, కానీ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పడం అయితే జరుగుతుంది. మేమందరం కలిపి రీసెంట్గా ఒక మూవీ ప్రమోషన్లకి, మన దేవర మూవీ ప్రమోషన్స్కి ఒక ఏరియాకి అయితే వెళ్ళాం. అక్కడ చాలామంది జై ఎన్టీఆర్ అంటే మాకే భయం వేస్తుంది. ఎందు గురించి అంటే బౌన్సర్లను కూడా గుద్దుకొని వస్తున్నారు ఫ్యాన్స్, జస్ట్ ఏంటి ఈయనతో చిన్న ఫోటో దిగడానికి. ఇంకా నేను ఎంత చెప్పినా సరే తక్కువేనండి ఎన్టీఆర్ గారి గురించి. నేను ఎంతోమంది స్టార్లతో వర్క్ చేశా, కానీ ఇంత డెడికేషన్ ఉన్న స్టార్తో ఎప్పుడు వర్క్ చేయాల. ఎన్టీఆర్ గారికి నాకు సెట్లో చిన్న అనుభవం అయితే నాకైతే బాగా గుర్తుంది. మేమిద్దరం కలిపి ఒక ఫైట్ సీన్ అయితే చేస్తున్నాం. చాలామంది హీరోలతో వర్క్ చేస్తే చాలామంది ఎన్నెన్నో టేక్స్ అయితే తీసుకుంటారు, కానీ ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆయన ఫైట్ అవ్వచ్చు, క్లాస్ డైలాగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, స్టెప్ అవ్వచ్చు, ఏదైనా సరే సింగిల్ టేక్లో కంప్లీట్ చేయడం ఆయనకున్న ఆనవాయితీ అని ఈయన చెప్పడం అయితే జరుగుతుంది. ఆయన చెప్పింది ఒకటే, దేవర సినిమా మాత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడు చూడలేని సినిమా దేవర. ఇది పార్ట్ 1 కాదు కదా, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ 2 సినిమాల కన్నా పార్ట్ 1 మాత్రం ఒక 1000 కోట్లు పక్క కలెక్ట్ చేస్తుందని ఈయన చెప్పడం అయితే జరుగుతుంది. రేపు రిలీజ్ అవుతున్న ట్రైలర్ మాత్రం ఒక మంచి క్లాస్గా, ఒక మంచి మాస్గా, మనం ఏ సినిమా ట్రైలర్ చూడలేనట్టు ఉంటుందని ఈయన చెప్పడం అయితే జరుగుతుంది. ఈయన ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ అయితే ప్లే చేశారు, ఒక మెయిన్ రోల్ అనుకోవచ్చు. మన ఎన్టీఆర్ గారు దేవర సినిమాలో ఆయన లుక్స్ మీకు ఎలా అనిపించినా మీరు కింద కామెంట్ అయితే చేయండి.